హాయ్ ఫ్రెండ్స్, రామకృష్ణ పరమహంస ఎటువంటి క్లిష్టమైన విషయాలైనా చిన్న చిన్న కథల ద్వారా తెలియజేసేవాడు. అవి వినడానికి చాలా అద్భుతంగా ఉంటాయి. విషయసారమంతా అందులోనే ఉంటుంది. అలా ఒక భక్తుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, సమాజంలో చాలా రకాల వ్యక్తులు ఉంటారు. కొంతమంది మనకి హాని చేయడానికి వస్తారు, కొంతమంది నిజంగానే హాని కలిగిస్తారు. అలాంటప్పుడు మనం కేవలం చేతులు కట్టుకొని ఉండాలా, లేదంటే ఏం చేయాలి? అందుకు రామకృష్ణ పరమహంస ఈ రకంగా చెప్పాడు. లోకంలో ఖచ్చితంగా దుష్టులు దుర్మార్గుల నుంచి దూరంగా ఉండాల్సిందే. ఎవరైనా హాని చేయడానికి వస్తున్నారంటే వారితో తమోగుణం చూపించాల్సిందే. కానీ వాళ్ళేదో మనకి హాని చేస్తారని మనం కూడా వాళ్ళకి హాని చేయడం మంచిది కాదు అని చెప్పి ఈ కథని చెప్పాడు. ఒక ఊర్లో పిల్లలంతా ఆవులను తోలుకొని కొండకి వెళ్ళేవాళ్ళు. ఆ చుట్టుపక్కలే ఒక భయంకరమైన పెద్ద పాము ఉండేది. ఆ పాము అక్కడ ఉండడం వల్ల అటువైపు వెళ్ళడానికి ఈ ఆవులు తోలుకునే పిల్లవాళ్ళు చాలా భయపడేవాళ్ళు. ఒకరోజు అదే దారిలో ఒక బ్రహ్మచారి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ పిల్లవాళ్ళంతా ఆ బ్రహ్మచారిని ఆపి, అక్కడ ఒక భయంకరమైన పాము ఉంది, అటువైపు వెళ్ళొద్దు అని చెప్తారు. కానీ ఆ బ్రహ్మచారి, నాకు మంత్రాలు వచ్చులే, ఆ పాము నన్నేం చేస్తుంది అని అలానే వెళ్తాడు. పాము బ్రహ్మచారిని చూసి వేగంగా బ్రహ్మచారి వైపు వస్తూ ఉంటుంది. దగ్గరికి రాగానే బ్రహ్మచారి ఒక మంత్రం వేస్తాడు. అది వానపాములాగా ఏమీ చేయలేక నిలబడిపోతుంది. అప్పుడు బ్రహ్మచారి, ఎందుకు నువ్వు ప్రజల్ని ఇలా హింసిస్తున్నావు? నీకు మంత్రోపదేశం చేస్తాను, ఇకపై నుంచి ఎవరిని హింసించొద్దు నువ్వు అని చెప్పి మంత్రోపదేశం చేస్తాడు. దీని సాధన ఎలా చేయాలని పాము అడుగుతుంది. ఈ మంత్రాన్ని నువ్వు జపిస్తూ ఉండు, అదే సరిపోతుంది అని చెప్తాడు. తర్వాత బ్రహ్మచారి వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి పాము చాలా సాత్వికంగా ఎవరిని హింసించకుండా అలానే ఉంటుంది. ఆ ఆవులు తోలుకొని వచ్చిన పిల్లవాళ్ళు దాన్ని గమనిస్తారు. పాము ఎవ్వరినీ ఏమీ అనడం లేదు, దాని పని అది చేసుకుంటూ ఉంది. పిల్లవాళ్ళు కొద్ది రోజులకి దగ్గరగా వెళ్ళడం మొదలుపెట్టారు. అయినా కూడా పాము ఏమనేది కాదు. ఒకరోజు ఒక పిల్లవాడు ఆ పాము తోకను పట్టుకొని గిరగిరా తిప్పి గట్టిగా నెలకేసి మోస్తాడు. పాపం దానికి ఒళ్ళంతా దెబ్బలు తగిలి నీరసించి పడిపోతుంది. వీళ్ళేమో పాము చనిపోయింది అనుకొని వెళ్ళిపోతారు. తర్వాత అది మెల్లగా ఎలాగోలా శక్తి కూడా కట్టుకొని పుట్టలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటుంది. తర్వాత రోజు నుంచి ఆ పిల్లలు ఉన్నారేమోనని భయంతో పగలు అసలు బయటికే రావడం లేదు. రాత్రిపూట బయటికి వచ్చి ఏదైనా పండ్లు ఆకులు దొరికినవి తిని తర్వాత మళ్ళీ పుట్టలోకి వెళ్తుంది. ఇలా 1 సంవత్సరం రోజులు గడిచాక అదే దారిన మళ్ళీ బ్రహ్మచారి వస్తాడు. అక్కడ ఉన్న ఆవులు తోలుకునే పిల్లవాళ్ళని అడిగితే వాళ్ళు చనిపోయిందేమో అని చెప్తారు. కానీ బ్రహ్మచారికి మంత్రోపదేశం చేసిన తర్వాత ఆ కార్యం సాధించుకునేంత వరకు అది చనిపోదు అని తెలుసు. అది ఉన్న ప్రాంతానికి దగ్గరగా వెళ్ళి దానిని పిలిచాడు. అది శక్తి కూడగట్టుకొని మెల్లగా బయటికి వచ్చింది. ఎందుకు ఇంత నీరసించిపోయావు, ఎందుకు ఇంత బక్క చిక్కిపోయావు, ఏమైంది అని అడిగాడు. ఆ పిల్లవాళ్ళు చేసిన పనులన్నీ మర్చిపోవడం వల్ల మంత్రోపదేశం పొందినప్పటి నుంచి నేను సాత్వికంగా ఉంటున్నాను కదా, కేవలం దొరికినవి తింటూ కాలం గడుపుతున్నాను, అందువల్ల బక్క చిక్కిపోయి ఉన్నాను అని చెప్పింది. కాదు నీకేదో జరిగింది, బాగా గుర్తుకు తెచ్చుకొని చెప్పు అని బ్రహ్మచారి అన్నాడు. ఆ పాము బాగా ఆలోచించి, స్వామి, నాకు గుర్తుకొచ్చింది. ఆ పిల్లవాళ్ళు ఒకరోజు నా తోక పట్టుకొని గిరగిరా తిప్పి నెలకేసి కొట్టారు. దాంతో నాకు ఒళ్ళంతా దెబ్బలు తగిలాయి. పాపం ఆ పిల్లవాళ్ళకి తెలీదు నేను ఎవరికీ హాని చేయనని, నేను సాధన చేస్తున్నానని, నేను మంచిగా ఉంటున్నానని. వాళ్ళు పాపం అమాయకులు అని చెప్పింది. అందుకు బ్రహ్మచారి, ఓ ఈ తెలివి తక్కువ దద్దమ్మ, నేను నిన్నెవరికీ హాని చేయొద్దన్నాను, కానీ వాళ్ళు నీ దగ్గరికి వచ్చి నిన్ను కొడుతున్నప్పుడు నువ్వెందుకు బొసకొట్టలేదు? కనీసం నిన్ను నువ్వు రక్షించుకోవడం కూడా నీకు చేత కాదు. నేను నీకు ఎవరికీ హాని చేయొద్దని చెప్పానే కానీ బొసకొట్టొద్దని చెప్పలేదే అని అంటాడు. ఈ కథ వల్ల అర్థమైంది ఏంటంటే, దుష్టుల ముందు ఖచ్చితంగా మనం బొసకొట్టాలి, కానీ వాళ్ళకి హాని కలిగించాల్సిన అవసరం లేదు. మనకు హాని కలిగించకుండా ఉండడానికి వాళ్ళని భయపెట్టాలి. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి కథలు మరిన్ని కావాలంటే ఈ ఛానల్కి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.